అతి ఉదయం 75 ఏళ్ల మోహన్ గారు అదే పార్క్ బెంచ్ మీద కూర్చుని పక్షులకు తిండివేస్తూ తన కన్ను ముందు వేగంగా మారుతున్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా గమనించేవారు. ఒకరోజు టీనేజర్ అయిన ఆరావ్ ఆ బెంచ్ పక్కనే కూర్చున్నాడు. అతని చూపు మొబైల్ స్క్రీన్పై. మోహన్ గారు నెమ్మదిగా చెప్పారు. ఆరావ్ తల ఎత్తి చూశాడు. ఇన్స్టాగ్రామ్లో చూసేశాను. నేను 70 ఏళ్లుగా చూస్తున్నాను. కానీ ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుంది. ఆరావ్ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు గడిచాక ఆ మౌనము మాటలుగా మారింది. ఆరావ్ తెలుసుకున్నాడు మోహన్ గారు తమ భార్యకి ప్రతివారం ఒక్క లేఖ రాస్తుంటారు. టెక్స్ట్ మెసేజ్ కాదు, ఇంకుతో, హృదయంతో. మోహన్ గారు తెలుసుకున్నాడు ఆరావ్ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాడని. ముత్తాతలను, బామ్మలను మర్చిపోకుండా ఫోన్ చేయమని గుర్తుచేసే యాప్. ఒక ఉదయం ఆరావ్ ఫోన్ లేకుండానే ముందుగా వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లేదా ఇవాల్? మోహన్ గారు చిరునవ్వుతో అడిగారు. కొన్ని క్షణాలు స్క్రోల్ చేయడానికే కాదు సార్, జీవించడానికే ఉంటాయి అని ఆరావ్ అన్నాడు.